61.1% పడిపోయింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మన తెలంగాణలో మాత్రం మహిళల ఎడ్యుకేషన్ 4% పడిపోయింది. ఇక తెలంగాణ రైజింగా ఫాలింగా మరి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ రైజింగ్ అని సంబరాలు చేసుకున్నారో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉన్నది. ఇక పర్టికులర్గా కేటిదొడ్డి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలది అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడున్న డికే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటారు. మరి ఏం పడాయిస్తున్నారో ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డికే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా వచ్చిన మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు. ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత. నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా. ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసింది. ఒక్కసారి మధ్యలో గట్టు భీమన్న గెలిచిండు ఒక 5 ఏళ్ల కోసం. ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా, మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం. వాళ్ళ బావలు అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసి. మరి ఇంత పరిపాలన చేస్తే ఈ 2 రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా చెప్తాను. కానీ నేను ఎంత బాధ అనిపించిందంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు, రోడ్డు బాగాలేదు, మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు. అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది. చాలా ఊర్లలో 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నది, 1 నుంచి 8 వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి పోవాలంటే ఆడపిల్లలు 5-6 కిలోమీటర్లు దాటిపోవాలి. ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టిప్పర్లు పోతున్నాయి. కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడు. ఆడ ఇంతింత గుంతలు ఉన్నాయి, అందులో మస్తు మంది పడిపోయినారని చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆపుకుంటూ వచ్చినాం. మీరు మా పర్యటన చూసిరో లేదో, ఏమి హడావుడిగా మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసినాం. చాలా చాలా బాధాకరం ఇది. డెఫినెట్గా అరుణమ్మ గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు? లిటరసీ రేటు లేదు, రోడ్లు లేవు, ఏమున్నది మరి? వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, అది కూడా తెలంగాణ వచ్చినాక అంతో కొంత వచ్చినాయి, పూర్తిగా రాలేదు. ఏమున్నది మరి? ఒక వ్యాపారం ఉన్నదా? ఒక ఉద్యోగం ఉన్నదా? అసలు 14 నుంచి 18 ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇట్లా? మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా? ఏ పార్టీలో అయినా మీరే ఉంటారు. బీజేపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు, బీఆర్ఎస్లో మీరే ఉంటారు, తెలుగుదేశంలో మీరే ఉంటారు. ఏ కండువా ఈ కండువా ఆ కండువా మారుస్తారు. ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతనో అల్లుడో ఎవరో ఒకరు గెలవాలి, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి. మంచిదే, సంతోషం. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయొచ్చు, మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు. కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేటు 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మీకేం అనిపిస్తలేదేమో అరుణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్. చాలా దారుణం ఇది. ఇట్లుంటుందా? 10 ఏళ్ళకు తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకి ఇట్లుంటుందా? ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒక్కసారి. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతమే కదా, ఐజా గురించి మీకు తెలియక కాదు కదా. మీ గురువు గారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది. ఐజాలో ఇప్పటికీ ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే 84 పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే లేనటువంటి పని, సగానికి సగం టీచర్లు లేరు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బాధతో డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రతిసారి నేను చెప్పిన, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది స్కూళ్ళు మానేసేది, కాలేజీలు మానేసేది ఆడపిల్లలే. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపోరాళ్ళని ఏదో ఒకటి చేసి ఇల్లమ్మో ఏదో ఒకటి చేసి చదివిస్తారు, ఆడపిల్లలు మాత్రం డ్రాప్ అవుట్ అవుతారు. అది నిన్న నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ మీద బాధ్యత ఉన్నది. ఇది మీ సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి
కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైతే ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారట. ఇది మన బీహార్ నాకు అర్థమైతలేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు. ఏం చేయనికే మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి, కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడెక్కడ అక్కడ పోతాడు, చదువుకు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నిన్న పోయి మా పిల్లాన్ని స్కూల్లో చేర్పిస్తా అంటే ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా 23% మహిళా లిటరసీ రేట్ అంటే చాలా చాలా దారుణంగా ఉంది. అయితే ఇది అత్యంత బాధాకరమైన సబ్జెక్ట్ కాబట్టి మీకు ఫస్ట్ చెప్తున్నా. మేము మొదలు రావడంతోనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని, ఇక ఆంజనేయ స్వామి వారి మీద కూడా చాలా పాపం కష్టాలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రస్టీలు వీళ్ళ ఫ్యామిలీ అంట, అరుణమ్మ గారి ఫ్యామిలీ అంట, కనీస వసతులు లేవు. గోపురం కూలిపోతుంటే 8 ఏళ్ళైనా కూడా దాని మీద శ్రద్ధ లేదు. అక్కడ ఉండేటటువంటి శానిటేషన్ వాళ్ళకి సంబంధించి జీతాలు లేవు. చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే సమస్యలే చెప్పాలి, ఒకరినే టార్గెట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. మేము చేసినటువంటి అధ్యయనంలో విషయాలు తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒకటే కుటుంబానికి అధికారం ఇచ్చినా కూడా ఏం జరగలేదన్న బాధతో చెప్తా ఉన్నాం. తర్వాత ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి వచ్చినాం. నాసి రకంగా కట్టిండ్రు, బలవంతంగా ప్రజలు వచ్చి వాడదాం అనేదాకా 3 ఏళ్ళు బంద్ పెట్టిరు 100 బెడెడ్ హాస్పిటల్. ఇప్పుడు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, భయంకరమైన పరిస్థితి. మొత్తం ఖాళీ ఉంది. మేము నిన్న చూడడానికి పోతే ఏమంటే సండే అంటారు. ఏదో ఉన్నకాడికి పాపం డాక్టర్లు నర్సులు ప్రయత్నం చేస్తారు ఏదో చేద్దామని, కానీ ప్రభుత్వం నుంచి టేబుళ్ళు బల్లలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి ఉంది. దాని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము కల్వకుంట్ల నుంచి మానవపాడు మండలంలో ఒక గ్రామం నుంచి పాస్ అవుతూ ఉంటే మొక్కజొన్న రైతులు పాపం అందరూ కూడా కొనుగోలు కేంద్రంలో మొక్కలు పోసుకొని ఉన్నారు. ఏమన్నా ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు. ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు ఈరోజు. అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకి వచ్చి, ఇక తుమ్మిళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పటికీ మనకు భూములు ఉన్నాయి ఆర్డిఎస్కి సంబంధించి. ఆర్డిఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిళ్ళ కట్టినాక కొంత నయమైంది, సగం ఆయకట్టు కన్నా కొంత నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉన్న 3 పంపులలో కేవలం ఒక పంపును వాడుతున్నారు. ఇంకా 2 పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వాడట్లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది, ఆగమాగమై కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే రైతులు పైనున్న రైతులేమో మేము 1 సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పైనున్న రైతులు అంటారు, కిందున్న రైతులకేమో టేలెండ్లు ఉన్న వాళ్ళకు నీళ్ళు రాని పరిస్థితులు. మరి పరిష్కారం ఏంది అని అంటే ఖచ్చితంగా పైప్ లైన్ వేయాలి. 40 కిలోమీటర్ల దూరం అవుతుంది, మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది. కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఇంకోటి ఆన్ చేస్తేనే